పండుగ రోజు తన కొత్త బట్టలను చంటి ఎందుకు త్యాగం చేశాడు? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ కథను పూర్తిగా చివరి వరకు చూడండి. అది రామాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రతి ఏడాది పండుగ ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. ఆ గ్రామానికి ఆ పండుగంటే ప్రాణం. పెద్దల నుంచి చిన్నల వరకు అందరూ కలిసి ఆ రోజు కోసం ఎదురుచూస్తారు. ఆ గ్రామంలో చంటి అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి పండుగంటే కొత్త బట్టలు, లడ్డూలు మాత్రమే గుర్తుకొచ్చేవి. కాని ఈసారి అతని తాత చెప్పిన మాటలు అతని మనసును మార్చేశాయి. నాన్నా, పండుగంటే కేవలం ఆనందం కాదు, పంచుకోవడమే అసలైన పండుగ అని తాత అన్నాడు. పండుగ రోజు ఉదయం చంటి కొత్త బట్టలు వేసుకున్నాడు. ఇంట్లో దీపాలు వెలిగించారు. తల్లి వంటలు చేస్తుండగా చంటి బయటకు వెళ్లి చూశాడు. ఊరిలో కొందరు పేద పిల్లలు పండుగను చూడటానికి మాత్రమే వచ్చారు. కాని వాళ్ల దగ్గర కొత్త బట్టలు లేవు. చంటి వెంటనే ఇంటికి వెళ్లి తన కొత్త బట్టలను తీసుకొచ్చి ఆ పిల్లలకు ఇచ్చాడు. తల్లి చేసిన లడ్డూలను కూడా వాళ్లతో పంచుకున్నాడు. ఆ పిల్లల ముఖాల్లో వచ్చిన చిరునవ్వు చూసి చంటి మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. సాయంత్రం దీపాలు వెలిగినప్పుడు తాత చంటి దగ్గరకు వచ్చి, "ఇప్పుడు అర్థమైందా పండుగ అసలైన అర్థం?" అని అడిగాడు. చంటి నవ్వుతూ, "అవును తాతయ్య, ఆనందాన్ని పంచుకోవడమే నిజమైన పండుగ" అన్నాడు. ఆ రోజు రామాపురంలో వెలిగిన దీపాలకన్నా చంటి మనసులో వెలిగిన వెలుగు ఇంకా ప్రకాశించింది. నిజమైన పండుగంటే మనింట్లో దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, పక్కవారి కళ్లల్లో ఆనందాన్ని వెలిగించడం. తీసుకోవడంలో ఉన్న తృప్తి కన్నా ఇవ్వడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది. ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం శివ షార్ట్స్ జోన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.